బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లోయలోకి ప్రైవేట్ బస్సు దూసుకు వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు, మరో 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దుర్గ్ జిల్లా కాప్రి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 మంది స్పాట్లోనే చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి 8 గంటలు దాటిన తర్వాత లోయలో ఈ బస్సు పడిపోయింది. ఘటనా సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా కేడియా డిస్టిలరీస్ కంపెనీకి చెందిన ఉద్యోగులుగా చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు ప్రమాదం ఎలా జరిగింది? రోహిత్, ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లా కాప్రి గ్రామ పట్టణ ఘటనలో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంటే మనకు తాజా సమాచారం అవుతుంది. మొత్తంగా నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో కేడిఎం డిస్టిలరీ కంపెనీకి సంబంధించినటువంటి 40 మంది ఉద్యోగులతో పూర్తిగా ఒక ప్రైవేట్ బస్సు పూర్తిగా ప్రయాణం సాగిస్తున్న సమయంలో సరిగ్గా కాప్రి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మహామాయ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంటూ మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. సరిగ్గా నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో అక్కడ పూర్తిగా మొరం తవ్విన ఓ లోయలో పడ్డారు. పూర్తిగా 40 ఫీట్ల అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ లోయలో పడిపోవడంతో ఒక్కసారిగా భారీ ప్రమాదమే చోటు చేసిందని చెప్పుకోవాలి. అక్కడికక్కడే దాదాపు 11 మంది ప్రయాణికులు, ఉద్యోగులు అక్కడే మృత్యువాత పడ్డారు. మరో 11 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వెంటనే స్పందించి ఆసుపత్రిలో అయితే చేర్పించింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందినట్లు మనకు తాజా సమాచారం అందుతుంది. మొత్తం ప్రస్తుతం మృతుల సంఖ్య 15కు చేరినట్లు మనకి తాజాగా సమాచారం అందుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. అటు మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా తక్షణమే సహాయక చర్యలు అందిస్తామని చెప్పి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మొత్తంగా ఈ ప్రమాద ఘటన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికాన్ని తీవ్రంగా కలిచివేసిందని చెప్పుకోవాలి. నిన్న సరిగ్గా రాత్రి 8:30 గంటల సమయంలో అటు విధులు ముగించుకొని గమ్యం చేరుకుంటున్న సమయంలో మూల మలుపు మధ్యనే ఈ ప్రమాద ఘటన జరిగింది. అంతా కూడా మొరం కోసం తెగినటువంటి ఒక లోయలో బస్సు అకస్మాత్తుగా దూసుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లయితే మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఘాట్ రోడ్డు వల్ల కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. నిన్న రాత్రి 8:30 గంటల నుంచి కూడా రెస్క్యూ టీం పూర్తిగా రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలుగు తీసుకే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం మనకి తాజాగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయక చర్యలు మరింత ముందుకు తీసుకెళ్తామని అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సేపటి క్రితం ఎక్స్పెక్ట్ కూడా పోస్ట్ చేశారు. రోహిత్, రైట్ ఉదయ్. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలోకి బస్సు దూసుకు వెళ్ళిపోయింది. లోయలోకి బస్సు దూసుకు వెళ్ళిన చోట ఉన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. రాత్రి సమయంలో బస్సు లోయలోకి దూసుకు వెళ్ళిపోవడంతో మొత్తం 14 మంది మృతి చెందారు. వారంతా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కేడియా డిస్టిలరీస్ కంపెనీకి చెందిన ఉద్యోగులు స్పాట్లోనే 11 మంది చనిపోయారు. చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. లోయలోకి ఒక్కసారిగా బస్సు దూసుకు వెళ్ళిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పైగా రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు వెంటనే ప్రారంభించడానికి కొంత ఆటంకం కూడా ఏర్పడింది. దుర్గ్ జిల్లా కాప్రి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.